వార్తలు కలుషితం చేస్తున్నాము. భవిష్యత్ తరాలకు ఒక ప్రమాదకారిగా భూమిని మిగిల్చేట్టుకు పరిస్థితి కనబడుతోంది. ఇవాళ అధ్యక్ష, నేను ప్రశ్నలోకి వచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష, బట్ చిన్న ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కలుషితమైనటువంటి ఎరువులతో కూడుకున్నటువంటి, మీరు స్వయంగా మీరు కూడా రైతు, మంత్రి గారు కూడా రైతు కాబట్టి ఐఎమ్ షూర్ యూ విల్ బి ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఇవాళ మనము కలుషితమైనటువంటి ఒక వ్యవసాయం వల్ల, ఎక్కువగా ఎరువులు వాడటం వల్ల 40 ఏళ్లకే 70 ఏళ్ళు 80 ఏళ్ళుగా ఈరోజు మనుషులు మారిపోతున్నటువంటి ఒక పరిస్థితి. స్కిన్ డిసీజెస్, తర్వాత క్యాన్సర్, ఇటువంటి ఒక జబ్బులన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనం తింటున్నటువంటి ఒక ఆహారంలో ఉన్నటువంటి ఒక కలుషితం. అయితే చాలా రాష్ట్రాలు చాలా అగ్రెసివ్గా ఆర్గానిక్ ఫార్మింగ్ని కానీ, న్యాచురల్ ఫార్మింగ్ని కానీ, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు అవసరం చేయవలసిన అవసరం ఉంది అంటే, ఒకటి మానవాళికి ఉపయోగకారిగా ఉంటుంది అని చెప్పని, భవిష్యత్ తరాలకు ఒక మంచి హెల్దీ అండ్ వెల్బీయింగ్ సొసైటీని ఇవ్వడం కోసంతో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఒకవేళ ప్రభుత్వం అచీవ్ చేయాలన్నా తప్పనిసరిగా సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నెట్ జీరో గోల్స్ ఏదైతే UN గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయాలంటే కూడా మీరు పెద్ద ఎత్తున ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయాన్ని పెంచవలసిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తాను అధ్యక్ష. థ్యాంక్స్ టు అవర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, హీ స్టెబిలైజ్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ తెలంగాణ. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని మొత్తగా స్టెబిలైజ్ చేసి పడేసింది. దేశం గర్వించేటువంటి ఒక రీతిలో ఇవాళ మనం ధాన్య ఉత్పత్తిని మన రైతులు పండిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు కనుక మనం కొద్దిగా సహాయకారి